రిట్స్ అసిస్టెంట్ హెచ్ఆర్ నియామకాలు 2026 15 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ 19/3/2026 నుండి ప్రారంభమై 30/4/2026 మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. అధికారిక వెబ్సైట్ రిట్స్.com ద్వారా అప్లై చేయాలి. రిట్స్ లిమిటెడ్ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్టుల భర్తీకి మొత్తం 15 ఖాళీలను ప్రకటించింది. ఇందులో ఎక్స్ సర్వీస్మెన్కు కూడా రిజర్వేషన్ ఉంది. మొత్తం ఖాళీలు 15 కాగా విభాగాల వారీగా యూఆర్ 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 1, ఎస్సీ 3, ఎస్టీ 1 పోస్టులు ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50% మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. వయస్సు పరిమితి 27/4/2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలుండాలి. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వేతనం నెలకు 20,000 నుండి 66,000 వరకు ఉంటుంది. వార్షికంగా సుమారు 8.16 లక్షల CTC అందుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ₹300 ప్లస్ ట్యాక్సులు, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ₹100 ప్లస్ ట్యాక్సులు. ఎంపిక విధానం రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలుంటాయి. 2.5 గంటల సమయముంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షలో ఇంగ్లీష్ 40 ప్రశ్నలు, డేటా అనాలిసిస్ 40 ప్రశ్నలు, రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ 45 ప్రశ్నలుంటాయి. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్ మాత్రమే. రిట్స్ అధికారిక వెబ్సైట్లో కెరియర్ సెక్షన్ ద్వారా అప్లై చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ కాపీ భద్రపరచుకోవాలి. ముఖ్య సూచనలేమిటంటే అప్లికేషన్ చివరి తేదీ మారినా కూడా అర్హతల కటాఫ్ తేదీ 27/4/2026 గానే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించని దరఖాస్తులు తిరస్కరించబడతాయి. ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం ప్రొబేషన్లో ఉంటారు. పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా లేదా విదేశాల్లో కూడా ఉండవచ్చు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీలు వంటి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలించాలి.